అపెల్లెట్ కోర్ట్ అని అంటారు దాన్ని. ఎప్పుడైతే మీకు లోవర్ కోర్టు న్యాయం కరెక్ట్ అనిపిదో మీరు హైకోర్టుకి వెళ్తారు. ఎప్పుడైతే హైకోర్టులో కూడా నాకు సరిగా రాలేదు అంటే ఖచ్చితంగా మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్, హక్కు, అర్హత మీకు ఉంటుంది. ఓకే. సో ఈ రజనీష్ వర్సెస్ నేహాలో ఏమైందంటే భర్త ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవి సరిగ్గా వేయకుండానే కొన్ని ప్రూఫ్స్ పెడతాం వల్ల, కొన్ని అజంప్షన్స్ వల్ల ఇంత మెయింటెనెన్స్ కట్టాలి అని వచ్చేసింది. సో అది సుప్రీంకోర్టు ఏం చెప్తాం జరిగింది అంటే అజంప్షన్స్ మీద మీరు మెయింటెనెన్స్ ఇవ్వకండి. అజంప్షన్స్ లేకపోతే మేబీ ఫాల్స్ ఎవిడెన్సెస్, సరైన ప్రూఫ్ లేకుండా ఇట్లా మీరు మెయింటెనెన్స్ ఇవ్వకండి అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్తాం జరిగింది. సో ఎవరికైనా ఒకవేళ నాకు న్యాయం జరగలేదు అనిపిస్తే మీరు కింద కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు అన్నది నేను మీ ద్వారా అందరికీ చెప్తున్నాను. మరి ఎలా సార్, అంటే ఈ ఎవిడెన్సెస్ అవి అన్నీ ఏ విధంగా కనుక్కోవాలి, సుప్రీంకోర్టు వరకు ఏ విధంగా వెళ్ళాలి అసలు ప్రాసెస్? నాగరాజు గారు, మీరు చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. ఎందుకంటే ఎవిడెన్సెస్ ఎలా అంటే ఇప్పుడు భర్త అనుకోండి, ఖచ్చితంగా భర్త 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, ఒక 3 నుంచి 4 నెలల పే స్లిప్లు, ప్లస్ ఆయన వాడే బండి, ఆయన ఉండే ఇల్లు, ఆయనకున్న ఆస్తులు, ఆయన ఎసెట్స్, ఆయనకుండే అప్పులు, లయబిలిటీస్, ఇవన్నీ కూడా క్లియర్గా ఫైల్ చేయాలండి కోర్టులో ఫైల్ చేసి, నాకు నెలకి 5 లక్షల ఆదాయం ఉందని చెప్తున్నారు, నాకు 5 లక్షల ఆదాయం ఉందేమో కానీ దానికి తగ్గ అప్పులు కూడా నాకు ఉన్నాయి అని, ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి, ఆ ఇన్స్టాల్మెంట్ కనుక ఆ ఇంటి మీద ఉంటే, ఆ ఇంట్లోనే ఒకవేళ వాళ్ళ వైఫ్ అక్కడే ఉంటూ ఉంటే మరి ఆ ఇంటికే కదా మీరు కట్టేది ఈఎంఐ. కాబట్టి ఇవన్నీ క్లియర్గా చూపించాలి.